ఆర్జీవీ రియల్ స్టోరీస్ కి స్వాగతం సుస్వాగతం. ఇప్పటివరకు మీరు దెయ్యాల కథలు, సస్పెన్స్ హర్రర్ కథలు నిజంగా జరిగినవి విన్నారు. ఇది నిజమనిపించే జరిగిన కథ. అది ఆంధ్రప్రదేశ్లోని ఒక మారుమూల పల్లెటూరు ప్రాంతం. ఆ ప్రాంతంలో ఒక అమ్మాయి, ఆ అమ్మాయి పేరు సృష్టి అనే అమ్మాయికి చిన్నప్పటి నుంచే డ్యాన్స్ అన్నా మక్కువ, సినిమాలన్నా చాలా ఇష్టం. అలా పెరుగుతున్న అమ్మాయికి డ్యాన్స్ పట్ల ఎక్కువ ఇంట్రెస్ట్ ఏర్పడింది. ఆ అమ్మాయి ఇంట్రెస్ట్ తెలుసుకున్న వాళ్ళ అమ్మా నాన్న ఆ అమ్మాయికి డ్యాన్స్ నేర్పించారు. నేర్పించిన తర్వాత ఆ రోజు నుంచి ఆ ఊళ్ళో ఏ ఫంక్షన్ జరిగినా సృష్టి డ్యాన్స్ లేకుండా ఆ ఫంక్షన్ జరిగేది కాదు. అలా కాలం గడిచిపోయింది. సృష్టికి 16 ఏళ్ళు వచ్చాయి. ఇంటర్మీడియట్ చదువుతున్న రోజులు. సృష్టికి ఎన్నో ఆశలు, తనకు వచ్చిన కళని అందరి ముందు ప్రదర్శించాలని, తను కూడా రంగుల ప్రపంచంలోకి ఎంటర్ అవ్వాలని, ఒక హీరోయిన్గా అవ్వాలని తన కళల్ని వాళ్ళ అమ్మ నాన్నతో పంచుకుంది. కానీ ఎలా వెళ్ళాలి, ఎలా దారేంటి అనేది సృష్టికి తెలియలేదు, వాళ్ళ అమ్మా నాన్నలకు తెలియలేదు. అప్పుడే అదే విలేజ్లో తనతో పాటు చదువుకొని హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్న ఆనంద్ ఆ ఊరికి వచ్చాడు. సృష్టి గురించి తెలుసుకున్నాడు. సృష్టి ఆశ ఏంటో తెలుసుకున్నాడు. వాళ్ళ అమ్మా నాన్నకి ప్రామిస్ చేశాడు. సృష్టిని ఎలాగైనా మంచి డాన్సర్ చేస్తానని, సినిమాల్లో అవకాశాలు వచ్చేలా చేస్తానని సృష్టిని తీసుకొని హైదరాబాద్ వచ్చాడు ఆనంద్. సృష్టిని తీసుకొని ఆనంద్ చాలా ప్రయత్నాలు చేశాడు. సృష్టిని ఎలాగైనా ఇండస్ట్రీలో పరిచయం చేయాలని, ఒక డాన్సర్గా పరిచయం చేయాలని తన ప్రయత్నాలు తను చేశాడు. కానీ ఏ ప్రయత్నం సక్సెస్ అవ్వలేదు. అప్పుడు సృష్టికి వచ్చిన డాన్స్ ని ఆసరాగా తీసుకొని కొన్ని ఈవెంట్స్ లో సృష్టి చేత డాన్స్ చేయించడం మొదలుపెట్టాడు. అలాగా కొన్ని మోడల్ షోలో మోడల్ గా ర్యాంప్ వాక్ కూడా చేయించాడు. అలా సృష్టి తన డ్యాన్స్ తోటి అందరినీ మెప్పించడం ప్రారంభించింది. అప్పుడే సృష్టి కొందరి కళ్ళల్లో పడింది. సృష్టి మంచి డాన్సర్ అవుతుంది, ఒక ఛానల్లో ప్రముఖ షో జరుగుతుంది, ఆ షోలో సృష్టిని పరిచయం చేయండి అని ఆనంద్కి చెప్పాడు అతనికి తెలిసిన వ్యక్తి. వెంటనే సృష్టిని తీసుకెళ్లి ఆ డాన్స్ షోలో పరిచయం చేశాడు. అక్కడి నుంచి సృష్టి ఆగలేదు. ఆ డాన్స్ షోలో ప్రతి వారం సృష్టియే విజేతగా నిలిచింది. అప్పుడే ఆ డాన్స్ షోకి జడ్జిగా వచ్చిన ఒక కొరియోగ్రాఫర్కి సృష్టి మీద కన్నుపడింది. అంటే సృష్టిలో ఉన్న టాలెంట్ పై ఆయనకి కన్నుపడింది. ఈ అమ్మాయిని ఎంకరేజ్ చేస్తే మంచి కొరియోగ్రాఫర్ అవుతుంది, అదేగాక నేను చేసే సినిమాలకు కూడా నాకు కూడా చాలా హెల్ప్ అవుతుందని ఆయనకి అనిపించింది. అది సృష్టి అందాన్ని చూసి ఆయనకి మనసు పడిందో, సృష్టిలో ఉన్న కళను చూసి మనసు పడిందో తెలియదు. కానీ సృష్టిని తన హక్కును చేర్చుకొని తన దగ్గర అసిస్టెంట్ డాన్సర్గా పెట్టుకున్నాడు. ఆ కొరియోగ్రాఫర్కి విపరీతంగా అవకాశాలు వచ్చాయి. వచ్చిన అవకాశాలన్నీ అతను ఉపయోగించుకున్నాడు. ఉపయోగించుకోవడమే కాదు, అతని డాన్స్కి అప్పటి వరకు ఉన్న కంటే పెద్ద పేరు వచ్చింది. పెద్ద కొరియోగ్రాఫర్గా పేరు వచ్చింది. టాలీవుడ్ నుంచి కోలీవుడ్ నుంచి బాలీవుడ్ స్థాయికి అతని పేరు ఎదిగిపోయింది. ఆ రేంజ్కి ఎదిగాడు ఆ కొరియోగ్రాఫర్. ఆ కొరియోగ్రాఫర్కి నేషనల్ అవార్డు కూడా వరించింది. అప్పుడే సృష్టిలో ఉన్న టాలెంట్ని కొంతమంది గమనించారు. నువ్వు కొరియోగ్రాఫర్కి బాగా హెల్పుతున్నావు, నీకున్న టాలెంట్ వల్లే అతనికి ఇంత పేరు వచ్చిందని ఆ అమ్మాయికి కొన్ని ఆశలు రగిలించారు. అప్పుడు సృష్టికి తన మనసులో ఉన్న మాట ఆ కొరియోగ్రాఫర్తో విన్నవించుకుంది. ఏంటంటే, తనకి ఇలా డాన్సర్గా ఉండాలనిపించట్లేదు, నేను కూడా ఒక మంచి హీరోయిన్గా అవ్వాలనుకుంటున్నాను, హీరోయిన్గా అవకాశాలు ఉంటే ఇప్పించండి అని ఆ కొరియోగ్రాఫర్తో తన మనసులోని మాటని పంచుకుంది ఆ సృష్టి. కొరియోగ్రాఫర్కి సృష్టి బాగా దగ్గరవడంతో సృష్టికి ప్రామిస్ చేశాడు, నేను పరిచయం చేస్తాను, హీరోయిన్గా పరిచయం చేస్తానని ప్రామిస్ చేశాడు ఆ కొరియోగ్రాఫర్. అప్పుడే ఆ టైంలోనే తనకి కూడా హీరోగా అవకాశాలు వచ్చాయి. ఆ కొరియోగ్రాఫర్కి సృష్టి బాగా దగ్గరవడంతో తన కోసం తనకు వచ్చిన ఆఫర్స్ని ఒప్పుకున్నాడు. హీరోగా నటించడానికి సిద్ధమయ్యాడు. అలాగా ఆ కొరియోగ్రాఫర్ హీరోగా 2 సినిమాలు అనౌన్స్ అయ్యాయి. ఆ 2 సినిమాల్లో సృష్టినే హీరోయిన్గా పెట్టాడు ఆ కొరియోగ్రాఫర్. ఇప్పుడు వాడిద్దరి మధ్య బంధం ఇంకా క్లోజ్ అయింది. సృష్టికి కొరియోగ్రాఫర్ బాగా నచ్చాడు, బాగా దగ్గరయ్యాడు. వాళ్ళిద్దరి మధ్య రాకపోకలు జరుగుతూ ఉన్నాయి. ఇది కొరియోగ్రాఫర్కి ఆల్రెడీ పెళ్లి అయి ఉండడంతో వాళ్ళ భార్యకి నచ్చలేదు. నచ్చకపోయేసరికి ఆ కొరియోగ్రాఫర్కి మంచిగా చెప్పి చూసింది. ఆ కొరియోగ్రాఫర్ దాన్ని ఖాతరు చేయలేదు. ఖాతరు చేయకపోయేసరికి ఆ కొరియోగ్రాఫర్ భార్య నేరుగా సృష్టి వాళ్ళ ఇంటికే వెళ్ళి, నువ్వు తప్పు చేస్తున్నావు, మా ఆయన్ని నీ గుప్పిట్లో పెట్టుకుంటున్నావు, మా ఆయన్ని నీ వశం చేసుకుంటున్నావు, నువ్వు మా ఆయన లైఫ్ నుంచి వెళ్ళిపో అని స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చేసరికి
సృష్టికి ఏం చేయాలో తెలియలేదు. సృష్టి ఒక్కసారిగా కొరియోగ్రాఫర్ను వదిలేస్తే నా లైఫ్ ఏమైపోతుందో ఏంటో అని ఒక సందేహం మొదలైంది. ఇప్పుడే హీరోయిన్గా అనౌన్స్ అయింది, కొరియోగ్రాఫర్గా మంచి పేరు వస్తుంది, ఆ కొరియోగ్రాఫరే నాకు కొన్ని సినిమాలకి కొరియోగ్రాఫర్గా అవకాశం కూడా ఇప్పించాడు. ఇటువంటి సిచ్యువేషన్లో ఆ కొరియోగ్రాఫర్ను వదిలేస్తే నా లైఫ్ ఏంటి అనే సందేహం మొదలైంది. దానికి తోడు పక్క వాళ్ళ మాటలు కూడా ఆమెకు తోడయ్యాయి. వాళ్ళ అమ్మా నాన్నలు కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఆ కొరియోగ్రాఫర్ని వదలొద్దు, అతన్ని అంటిపెట్టుకొని ఉండు, అతను ఉంటేనే మన లైఫ్ బాగుంటుంది అని చెప్పారు. అప్పుడు ఏం చేయాలో తెలియలేదు సృష్టి తన దగ్గరికి వచ్చిన కొరియోగ్రాఫర్తో ఇదే విషయాన్ని పంచుకుంది. నువ్వు నాతోనే ఉండాలి, నన్ను పెళ్లి చేసుకో, ఈనాడు నీ కోసం నేను కష్టపడ్డాను, నా లైఫ్ను కూడా అర్పించాను, అందుకని భారీగా నీ లైఫ్లో స్థానం ఇవ్వు అని కొరియోగ్రాఫర్ని కోరింది. కొరియోగ్రాఫర్కి అది నచ్చలేదు. అటువంటి సమయంలోనే తన ఫ్రెండ్ అయిన ఆనంద్ కూడా సృష్టి మనసులో కొన్ని విషబీజాలు నాటాడు. ఆ కొరియోగ్రాఫర్ నిన్ను వాడుకుంటున్నాడు, ఎన్నాళ్ళని వాడి కింద పడి ఉంటావు, నువ్వు బయటకు వస్తే నీ అంతట నువ్వు ఎదుగుతావు, నీకు సపోర్ట్ చేయడానికి ఎంతో మంది హీరోలు ఉన్నారు, ఇండస్ట్రీలో కొన్నాళ్ళ వరకే వాళ్ళతో ఉండాలి, తర్వాత మన లైఫ్ని మనం సెట్ చేసుకోవాలి, నువ్వు మంచి కొరియోగ్రాఫర్గా ఎదుగుతావు, పెద్ద పెద్ద హీరోలు పరిచయం ఉన్నారు, వాళ్ళతో ఇంకా ఎక్కువ పరిచయం పెంచుకొని సపోర్ట్గా నీ అంతట నువ్వు ఎదుగు అని ఒక సలహా ఇచ్చాడు. అప్పుడు సృష్టికి ఏం చేయాలో అర్థం కాలేదు. సృష్టి మెదడులో ఒక ఆలోచన మొదలైంది, ఏం చేయాలి? ఒక పక్క చూస్తే వాళ్ళ ఆవిడ వచ్చేసి ఇలా అంటుంది, ఒక పక్క చూస్తే నా గురువు అయిన కొరియోగ్రాఫర్ నన్ను వాడుకున్నాడు, ఇన్ని సంవత్సరాలు అతని కోసం నేను కష్టపడ్డాను, నాకు ఇప్పుడు తన లైఫ్లో భారీగా స్థానం ఇవ్వను అంటున్నాడు, ఏం చేయాలి అనే ఆలోచన మొదలయ్యేసరికి అదే సమయంలో కొందరు చెప్పిన మాటలతోటి సృష్టి తెల్లవారు ఒక రాంగ్ డిసిషన్ తీసుకుంది. ఆ డిసిషన్ ఏంటంటే తన మీద ఎన్నాళ్ళు పెత్తనం చెలాయించి తనని ఒక పాములా వాడుకున్న కొరియోగ్రాఫర్ మీద కేసు పెట్టడం. వెంటనే స్టేషన్కి వెళ్ళింది. ఆ కొరియోగ్రాఫర్ నన్ను బలవంతంగా ఇన్ని సంవత్సరాలు వాడుకున్నాడు, నా లైఫ్ని సర్వనాశనం చేశాడు, ఇప్పుడు కూడా నన్ను లైంగికంగా వేధిస్తూ ఉన్నాడు అని ఆ కొరియోగ్రాఫర్ మీద కేసు పెట్టింది. ఈ ఊహించని పరిణామానికి కొరియోగ్రాఫర్కి ఏం చేయాలో అర్థం కాలేదు. అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు, ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే కొరియోగ్రాఫర్ ఆ సిటీలోంచి వేరే ఊరికి పారిపోయి కొన్నాళ్ళు మనస్థిమితం చేసుకుని వద్దాం అనుకున్నాడు. ఈలోపే పోలీసులకు దొరికిపోయాడు. పోలీసులు దొరికిపోయి జైల్లో ఊచలు లెక్కిస్తున్నాడు. ఒక పక్క తన లైఫ్ని తన భర్తని కాపాడుకోవడానికి తన భార్య ఆ అమ్మాయికి డైరెక్ట్గా వెళ్ళి వార్నింగ్ ఇచ్చేసరికి ఆ అమ్మాయి కూడా ఆ కేసులో ఒక ముద్దాయి అయిపోయింది. తను కూడా జైలుకి వెళ్ళే పరిస్థితి వచ్చింది. సో ఇదండి, ఒక అమ్మాయికి లైఫ్ ఇవ్వడానికి ప్రయత్నించి తను ఏం చేస్తున్నాడో తెలియక తనకి బాగా దగ్గరైపోయి తన లైఫ్నే నాశనం చేసుకున్నాడు ఆ కొరియోగ్రాఫర్. కానీ ఇప్పుడు సృష్టి పరిస్థితి ఎలా ఉంది? సృష్టి పరిస్థితి చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఆడవారికి అన్యాయం జరిగితే చాలామంది సపోర్ట్ వస్తారు. అలాగే సృష్టికి అప్పుడు ఆ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు చాలామంది సపోర్ట్ చేశారు. ఇప్పుడు సృష్టి చూస్తే తన లైఫ్ని తను ఎంజాయ్ చేస్తుంది. కానీ సృష్టి నాకు కూడా ఉపయోగపడుతుంది, తనకు కూడా ఒక మంచి లైఫ్ ఇవ్వచ్చు అని ఆశపడ్డ ఆ కొరియోగ్రాఫర్ జీవితం అల్లకల్లోలం అయిపోయింది. ఇప్పుడు ఆ కొరియోగ్రాఫర్ జీవితం ఏంటి? ఆ సృష్టి పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ సృష్టి ముందు ముందు ఏం చేయబోతుంది? సృష్టి తనకున్న కళలతోటి ఇండస్ట్రీకి వచ్చి మరి హీరోయిన్గా ఎదిగిందా? నెంబర్ 1 కొరియోగ్రాఫర్ అయిందా? సృష్టి వల్ల జైలుకి వెళ్ళిన ఆ కొరియోగ్రాఫర్ మళ్ళీ బయటకు వచ్చాడా? తన లైఫ్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో మనం తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి మంచి మంచి రియల్ స్టోరీస్ కోసం ఆర్జీవీ రియల్ స్టోరీస్. ఈ స్టోరీస్ మీరు చూడాలంటే మీరు చేయవలసింది ఒకటే, మా నక్షత్ర మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఐకాన్ బెల్ నొక్కండి.